తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సామాజిక న్యాయ సమరభేరి సభను నిర్వహిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మీటింగ్ కి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహిస్తారు. సీఎం రేవంత్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు. మంత్రులు మొదలుకొని గ్రామ అధ్యక్షుల వరకు పార్టీలోని అన్ని స్థాయిల నాయకులు హాజరవుతారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు చేపట్టిన ఈ సభను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి శాసనసభ నియోజకవర్గాల నుంచి 500 మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సభను నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి కాబట్టి ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా మీటింగ్ ను సక్సెస్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. సామాజిక న్యాయ సమరభేరి సభలో సుమారు 40,000 మంది పాల్గొంటారని భావిస్తున్నారు. సమావేశాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉండడంతో వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా ఎల్బీ స్టేడియంలో భారీ టెంట్లను ఏర్పాటు చేశారు. 200 మందికి పైగా కూర్చునేలా పెద్ద వేదికను రెడీ చేశారు. ఎల్బీ స్టేడియంలో 4 వైపులా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చారు. గాంధీ భవన్ లో భోజన ఏర్పాట్లు చేశారు. సామాజిక న్యాయం అంశంపై సభలో ప్రసంగించడం ద్వారా మల్లికార్జున ఖర్గే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇక సభకు హస్తం పార్టీ నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు ఈరోజు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి బ్లాక్ ప్రెసిడెంట్లు తన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కూడా హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. పార్టీకి సంబంధించిన విషయంలో ఒకవైపు ఎల్బీ స్టేడియంలో దాదాపుగా 1,000 మంది ప్రతి గ్రామం నుంచి ప్రతి బ్లాక్ నుంచి కూడా పార్టీకి సంబంధించిన అధ్యక్షులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి రావాల్సింది ఇప్పటికే పార్టీ పిలుపునిస్తుంది. దీంతో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ కి ఒకవైపు పార్టీని సమాయత్తం చేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రచారం జరుగుతుంది. నిన్ననే పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ అధ్యక్షులు హైదరాబాద్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా రాత్రి హైదరాబాద్ కు వచ్చారు. ఇద్దరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దేశవ్యాప్తంగా ఇది ఒక రోల్ మోడల్ గా ఉండాలని చెప్పేసి తొలిసారిగా హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి పార్టీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు, రాష్ట్రానికి సంబంధించిన పార్టీ సీనియర్ నాయకులంతా కూడా దీనికి హాజరవుతారు. ఈ కార్యక్రమం సంబంధించిన విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా పాల్గొనాలని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి దీన్ని యాక్టివేట్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమానికి అంటే ఒకవైపు ఎల్బీ స్టేడియంలో పూర్తి స్థాయిగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా దీనికి తరలి రావాలని చెప్పేసి పోటాపోటీగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు ఈ జై భీమ్, జై బాపు, జై సంవిధానం అనే ఒక నినాదాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.